అల్లూరి జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అరకులోయ నియోజకవర్గం డొమ్రిగూడ కొర్రాయిలోని పాఠశాల వసతి గృహంలో నిన్న సాయంత్రం ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ వసతి గృహంలో 79 మంది విద్యార్థినులు ఉండగా వారిలో 54 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పటిలాగే భోజనాలకు వెళ్లిన విద్యార్థినులు కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురి కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో సాయంత్రం భోజనంలో కోడిగుడ్డు సాంబార్ రసం పెట్టగా వాటిని తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థినులకు అరకు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఆదిత్య తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థినుల అస్వస్థతకు వసతి గృహం నిర్వహణకు నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అరకు దగ్గర ఉండే హాస్టల్లో పిల్లలు వెంటనే వాంతులు విరేచనాలు అవుతున్నాయంటే నేను వెంటనే పాడేరు నుండి రావడం జరిగింది. మా మెడికల్ టీం అంతా 5-6 మంది డాక్టర్స్ను, తర్వాత ఎమ్మెల్యేస్పీస్ను, స్టాఫ్ను అందరినీ హాస్టల్కి పంపించాము. అక్కడ నుండి ఇక్కడ 3 108 అంబులెన్స్లలో 4 ట్రైబల్ అంబులెన్స్లలో ఇక్కడ అందరినీ షిఫ్ట్ చేసామండి. పిల్లల పరిస్థితి దాదాపు ఎంతమందికి అస్వస్థతకు గురయ్యారు? ఇప్పుడు దాదాపు 40 మంది అంటే ఇంకా ఎవరన్నా ఉన్నారేమో అక్కడే అబ్జర్వేషన్లో పెట్టాను. ప్రస్తుతానికి 40 మంది పైన అస్వస్థ, వాళ్ళకి హెల్త్ బాగాలేదు. వీళ్ళందరికీ వాంతులు. ఎవరికైనా సీరియస్ ఉంది సార్? వీళ్ళు 3 కొంచెం డిహైడ్రేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అవి ఫ్రూట్స్ అన్ని. పిల్లలు ఏం తిన్నారు సార్?